మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగాను దేవుని మంచి మాటలు అదేదో తెలుసుకుందాం. తనను తాను తగ్గించుకోవాలి. తగ్గించుకుంటున్నామా? ఒకసారి వాక్యానుసారంగా చూద్దాం. తనను తాను సంతోషపరచుకొనకూడదు. రోమా 15వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. తనను తాను మోసపరుచుకొనకూడదు. 1 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది. తనను తాను హెచ్చించుకొనకూడదు. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. తనను తాను అమ్ముకొనకూడదు. 1 రాజులు 21వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. తనను తాను పోగొట్టుకొనకూడదు. లూకా సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది. తన్ను తాను హెచ్చించవలసినవి. తనను తాను ప్రత్యేకించుకొనవలెను. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. తనను తాను ఉపేక్షించుకొని వెంబడింపవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది. తనను తాను తగ్గించుకొనవలెను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది. తనను తాను పరీక్షించుకొనవలెను. 1 కొరింథీ 11వ అధ్యాయము 28 ఈ వచనంలో రాయబడింది. తనను తాను పవిత్రపరచుకొనవలెను. 2వ తిమోతి 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. తనను తాను కాపాడుకొనవలెను. యాకోబు 1వ అధ్యాయము 27వ వచనంలో రాయబడింది. తనను తాను సిద్ధపరచుకొనవలెను. ప్రకటన 19వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. ఈ మాటలను మనం గమనించి మనం అటువల్లే వాక్యానుసారంగా మనము బ్రతకాలని నా ప్రార్థన. ఆమేన్.